పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. అదే మీరు మాటల కంటే కూడా మీ యాక్షన్స్ మీరు కాపాడుకున్న రెస్పెక్ట్ ఆయనకి తెలుసు కాబట్టి. బట్ నాకు మీ మీద రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే, ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ ఏమన్నా మాట్లాడి అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం కూడా తప్పు చేసామని 10 మంది అనుకుంటారని చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు చిచి తప్పు అలాంటి వాళ్ళు అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎక్కడ కూడా అలాంటి మహిళలకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు చూడండి. ఇది ఇవన్నీ కేర్ చేయకుండా నిజం అండి, అది నిజం కాబట్టి యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిజాన్ని ఇది నిజాయితీగా నిజమని ఒప్పుకొని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనైతే 100కి 100% గుద్ది చెప్తా. 100 మంది వచ్చినా చెప్తాను నేను ఇదే మాట. ఒక్కళ్ళనే తప్పు అంటాం తప్పు. ఆడదే తప్పు చేస్తుంది అంటాం పెద్ద తప్పు. ఆడదాన్ని పిలిచిన మగాడు కూడా తప్పు చేస్తున్నట్టే కదా, ఎందుకు చూడరు? నన్ను పిలిచాడు, నేను వెళ్ళానా లేదనేది నా సంస్కారం. నన్ను పిలిచినోడు వాడిని ఎందుకు చూడరు? నన్ను వెళ్ళిన మాత్రమే చూస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు చూడరు? నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. నేను వెళ్తాను తప్పని నేను అనుకోను, నేను వెళ్తా. నన్ను పిలిచినోడు కూడా తప్పని ఎందుకు అనరు? ఇండస్ట్రీ ఎంతసేపటికి ఆడవాళ్ళు 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 ఏం చేశారు? ఎవరి కర్మ, ఎవరి అదృష్టం, ఎవరి రాత, ఎవరి స్వతహా గుణం పట్టి వాళ్ళు నడుస్తున్నారు తప్పించి ఇండస్ట్రీలో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఎప్పటికీ బలవంతం చేయరు. ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈరోజు ఒక అరగంటో గంటో మా ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంతమందికి చాలా మందికి నచ్చుండొచ్చు ఈరోజు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి. సో ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్గా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక 100 రోజులు చూడగలిగితే ఎలా ఉంటుంది? అంటే బిగ్ బాస్కి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? మీరు మనల్ని పిలవరండి. అంటే మీరు అప్లై చేశారు, ఇప్పుడు జస్ట్ అప్లై చేయమన్నారు. పోనీ ఇప్పటిదాకా ఎప్పుడు కాల్ రాలేదు? కాల్ రాలేదు. నేను అసలు ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే మనం దాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నాం, బ్రాకెట్లో పెట్టి చూస్తున్నాం అనేది తెలియదు. కానీ దేనికి లెక్కలు దానికి ఉంటాయి. నేను వాళ్ళు తప్పను. ఇప్పుడు మనం అప్పుడు న్యూస్ లీడరే, మీలా ఒక యాంకరే అన్నారు, ఇన్ని ఆప్షన్స్ మీద సంతకం పెట్టించారు. నేను ఆవిడ విషయంలో కూడా నేను ఎదురు తిరుగుతా. తప్పేంటి అడగడం? ఇన్ని రోజులు మీ హస్బెండ్ లేకుండా ఉండగలుగుతారని అడగడంలో తప్పే ఉంది? ఇప్పుడు మ్యారేజ్ అయిన వైఫ్కి నాకు తెలుస్తుంది, మరి మీరు ఉంటారని అడిగితే అడిగిందని ఎందుకు వల్గర్గా చూసుకుంటున్నారు? నిజంగా 100 రోజులు ఉండాలంటే 3 నెలలు 90 రోజులు ఉండగలుగుతారా మీరు అని అడగడంలో తప్పేంటి? దాన్ని ఇంత భూతద్దం చేసేసి బిగ్ బాస్నే ఒక ఓడు రావట్లేదు కానీ అనకూడదు, కానీ రేపు నాకు అదే పెద్ద టైటిల్ వేస్తారు. తమ్నేల్ కింద వేస్తాను, ఓడి బయటికి తీయట్లేదు, బయట అలా పోర్ట్రే చేస్తున్నారు. ఒక ఆవిడ చేశారు కదా యాంకరే, ఒక ఆవిడ పేరు నాకు పేరు కూడా గుర్తులేదు. నిజంగా నాకు జ్ఞాపక శక్తి లేకపోవడం కొన్నిసార్లు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. కానీ తప్పంట. అవకాశం వస్తే ఖచ్చితంగా ఎవరైనా వర్క్ చేస్తాం. మనం ఎంత అవకాశం కోసం వర్క్ చేసినా బిగ్ బాస్ అనేది డబ్బులు వీక్కి ఇంత అని అమౌంట్ ఉంటుంది. ఎవరికి తెలియదు? ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అది ప్యాకేజ్ నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చిన వాళ్ళు వెళ్తారు. కోట్ల మంది ఇండస్ట్రీలో ఉన్న మెంబర్స్కి వాళ్ళు ఎస్పెషల్గా 15 మెంబర్స్ని ఇట్లా లెక్క పెట్టి తీసుకుంటున్నారంటే వాళ్ళకు ఉంటాయి కొన్ని, ఇలా కేటగిరీ కావాలి, ఇలా ఇది కావాలని. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే నేను గట్టిగా ఎప్పుడూ మాట్లాడతా, ఉపయోగం ఏముంది? అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, మూవీస్ అనేది ఇప్పుడు ఆ సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్నే మీరు పట్టుకోగలిగారు. ఎలా వెళ్తే మూవీ ఇండస్ట్రీలోకి వెళ్తాం, ఒక సినిమాలోకి ఎంటర్ అవ్వగలుగుతాం అనేది. బిగ్ బాస్లోకి ఎలా వెళ్తే మనం ఎంటర్ అవ్వగలుగుతాం అని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? ట్రై చేయలేదు అసలు? లేదండి, నిజం చెప్పాలంటే క్యారెక్టర్ గురించే ట్రై చేయలేదు, ఇంకా బిగ్ బాస్ గురించి ఏం ట్రై చేస్తాను? మీది మూవీ ఓపెనింగ్ అవుతుంది, పలానా ఆఫీస్ అక్కడ ఓపెన్ అవుతుంది, పలానా డైరెక్టర్ గారి వర్క్ జరుగుతుంది, వెళ్ళి కలువు అంటే అక్కడ ఎవరిదైనా నెంబర్ ఇస్తే వెళ్తా, లేదంటే అక్కడ నుంచి ఫోన్ వస్తే వెళ్తా. అంతేగాని వెళ్ళి నాక్ చేసి ఏమన్నా నేను ఆర్టిస్ట్ అని చెప్పి చెప్పుకుంటాం కూడా చేత కాదు. స్టార్టింగ్లో వెళ్ళా, నాకున్న డస్కీ స్కిన్ చెప్పే కదా, మీరు యాక్టర్సా అని అడిగారు ఒకళ్ళు. రెండోసారి కూడా అనుభవం అయింది. మూడోసారి తలుపు తట్టడం మానేసా. నన్ను తలుపు తట్టిన రోజు నేను తలుపు తిద్దామని సిద్ధంగా ఉన్నా. సింపుల్. ఇప్పటికే అలాగే ఉన్నారు. నాకు నిజంగా ఆఫీసులు తెలియదు. పలానా ఆఫీసా తెలియదు. క్యారెక్టర్ చేసి వచ్చి నీ పేమెంట్ తీసుకుంటే పలానా ఆఫీస్కి వెళ్ళాలి, అవునా ఎక్కడ ఉంది ఆఫీస్ తెలియదు. నాకు 99% ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మన గీత ఆర్ట్స్, అంజలి ప్రొడక్షన్స్ ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ ఉన్నాయి తప్పించి చిన్న బ్యానర్స్గా, చిన్నయని కాదు పెద్ద సినిమాలే అయినా కూడా వాళ్ళ ఆఫీసులు తెలియదు నాకు. నేను చేసే ఆఫీసులు కూడా నాకు తెలియదు. నమ్ముతారా? అంటే అవసరం లేదు. నేను మా ఇంట్లో నా పిల్లలకు ఒకటే చెప్తాను, మమ్మీ ఏది ఆఫీస్కి వెళ్తుంది, స్కూల్లో పిల్లలు షూటింగ్కి వెళ్తుందని కూడా నేర్పను. మమ్మీ ఏదంటే ఆఫీస్కి వెళ్తుంది, మా అమ్మ షూటింగ్కి వెళ్తుంది, ఏ సినిమాలు చేస్తుంది, ఈ క్యారెక్టర్ వేస్తుంది అని నువ్వు డిస్కషన్ చేసినా నచ్చదు. మనం జాబ్, నేనైతే జాబ్గానే ఫీల్ అవుతా.
పిలిచి అన్నం పెట్టే ఉద్యోగం ఇది. ఏ ఉద్యోగంలో లేని అదృష్టం సినీ ఇండస్ట్రీకి మాత్రమే ఉంది. ఆ అన్నం తినోళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు. సో ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయింది సుమారు. ఇంకా ఇప్పుడు ఏం ఎదురు చూస్తున్నారు? అంటే మీకు తీరని కోరిక స్టార్టింగ్ నుంచి బలంగా నాటుకుపోయి ఇప్పటికే అది మరుగున పడిపోయి ఉంటాయి కొన్ని కొన్ని. అరే ఇది ఇండస్ట్రీ స్టార్టింగ్‌లో చేద్దామని అనుకుని ఉంటారు. ఇలాంటి క్యారెక్టర్ ఒకటి పడితే బాగుండు. లేదంటే ఈయన పక్కన కనిపించాలి. ఇలాంటి అలా అయితే ఈయన పక్కన కనిపించాలి, ఆయన పక్కన కనిపించాలని అయితే నిజంగా లేదు. ఎందుకంటే దేవుడి దయ వల్ల అప్పట్లోనే పెద్ద డైరెక్టర్స్ అందరితో మన కోటి రామకృష్ణ గారితో కానీ, రాఘవేంద్రరావు గారితో కానీ, మన అప్పుడు వంశీ గారితో కానీ, కృష్ణవంశీ గారితో కానీ, ఆల్మోస్ట్ పూరి జగన్నాథ్ గారితో కానీ, రాజమౌళి గారితో కానీ, చిన్న సీనే చేయని పెద్ద సీనే చేయని వాళ్ళతో వర్క్ చేస్తున్నా. ఆ హ్యాపీనెస్ నాకు ఉంది ఆల్రెడీ. ఇంకా వీళ్ళతో చేయలేదు అనుకున్నంత బాధపడే అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయితే నా దగ్గర నేను ఎప్పుడు థింక్ చేయాలి. మీరు ఇప్పుడు అడిగేదాకా కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు. క్యారెక్టర్స్ విషయంలో వస్తే ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాను అన్న నమ్మకం నాకుంది. మరి ఆ నమ్మకం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి నాకు క్యారెక్టర్స్ రావట్లేదేమో అని ఫీల్ అవుతుంటా. సో బట్ ఇండస్ట్రీలో సర్వెంట్ అని మీ హస్బెండ్ అంటూ ఉంటారు. ఎక్కువ సర్వెంట్ క్యారెక్టర్స్ చేశారనుకో. సర్వెంట్ క్యారెక్టర్స్ చేసామంటే ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్స్ చేస్తారు కొన్ని క్యారెక్టర్స్ చేస్తుంటే. ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ చేస్తారే ఆవిడ పిలవండి రా, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ బాగుంటుంది. అరే పోలీస్ క్యారెక్టర్, అరే అది పోలీస్కి సూపర్ ఉంటుందిరా, అరే ఇది చేస్తే పని మనిషిని బాగుంది. ఆర్టిస్ట్ ఎప్పుడు ఒకటే చేయదు, ఎన్నైనా చేసేది. నేను అదే ఇప్పుడు నేను ఓపెన్గా ఒకటే వర్డ్ చెప్పా, నేను అన్ని క్యారెక్టర్స్ చేయగలుగుతాను అన్న నా కాన్ఫిడెన్సే నా డ్రాబ్యాక్ అయ్యి ఉండొచ్చు. నటుడు నవరసాలు పండించగలిగితేనే నటుడు అవుతాడని ఎంత నమ్మకం ఉందో, మేబీ నేను చేయలేనని ఇండస్ట్రీకి అనిపిస్తుంది అనుకున్నా, నన్ను అందుకే పిలవట్లేదేమో అని కూడా అనిపిస్తుంది. అవకాశం వస్తే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. చేసేసాను ఆల్మోస్ట్. పోలీస్ చేసా, విలన్ చేసా, నక్సలైట్ చేసా, ప్రాస్టిట్యూట్ చేసా, హోమ్లీ చేసా, అక్క చేసా, పిన్ని చేసా, వదిన చేసా. ఇంకేమున్నాయి చేయగలిగేవి? ఇష్టమైన క్యారెక్టర్స్ అంటే పోలీసు. మా అమ్మగారి కోరిక ప్రకారం పోలీస్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. కొమరంపులి కానిస్టేబుల్ చేశాను. ఒక సీరియల్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు ఒక పెద్ద సినిమా, నేను ఎందుకంటే కమిట్ కాలేదు కాబట్టి అనౌన్స్ చేయకూడదు, ఒక పెద్ద సినిమా, చాలా పెద్ద డైరెక్టర్ గారు, చాలా పెద్ద హీరో. నిజంగా ఆ సినిమా నేను కనుక క్యారెక్టర్ చేసి సినిమాలో నేను ఉన్నాను అనుకుంటే నేనే మీకు మళ్ళీ ఫోన్ చేసి నేను ఇంటర్వ్యూ ఇస్తానండి అని చెప్తా. అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేయాల్సిన క్యారెక్టర్ అది. ఎందుకంటే నాకు పోలీస్ క్యారెక్టర్ అంటే మా అమ్మగారి తరపు నుంచి నాకు చాలా ఇష్టము. గత 1.5 year నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ కోసం. ఓకే చేశారు, ఎవరిని మార్చలేదండి, మీరు ఉంటారని చెప్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇదే మాట చెప్తే చేయగలిగింది ఏం లేదు, అందుకే నేను అనౌన్స్ చేయట్లేదు. బై లక్ ఏమైనా కనుక వర్క్ చేస్తే డ్యామ్ షూర్ నేను వచ్చి మళ్ళీ ఆ రోజు చెప్పాను కదండి అది ఈ సినిమానండి అని చెప్తా. బిఫోర్ ఎండింగ్ ఎలాగో మీరు పూరి జగన్నాథ్ గారితో గోలీమార్ సినిమా చేశారు. సో ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్ల గురించి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ రాజమౌళి గారు, ఆయన కూడా రాజన్న సెట్స్ లో మీరు చూసారు ఆయన వర్కింగ్ స్టైల్, ఆయన డెడికేషన్. ఇటుపక్క పూరి జగన్నాథ్ గారు, త్రివిక్రమ్ గారు. ఇప్పుడు ఎలా ఉంటది, ఎవరు వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటది, డిఫైన్ చేయండి. వర్కింగ్ స్టైల్ వాళ్ళండి. ఇంట్లో పుట్టిన 5 అన్నదమ్ములే ఒకలాగా ఉండరు, 5 ఏళ్లలాగా. ఎవరి వర్కింగ్ స్టైల్ వాళ్ళు. చాలా షార్ట్ స్పాన్ లో 11 రోజుల్లో సినిమా తీసిన సందర్భం కూడా ఉంది. ఫట్ ఫట్ మని. పూరి గారు చాలా లైట్ ఉంటారా, ఎలా ఉంటారు మనిషి అసలు ఏంటని? బికాస్ ఆయన కంబ్యాక్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. 4 days వర్క్ చేశాను మన గోలీమార్ మూవీ. దాంట్లో కూడా మళ్ళీ నేను ఓపెన్ వర్డ్ చెప్తున్నాను, మోడల్ గా వెళ్ళా. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మోడల్ గా మాత్రమే వెళ్ళా, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళలేదు, యాక్టర్స్ గా వెళ్ళలేదు. మోడల్ ఆర్టిస్ట్ గా వెళ్తే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మన డైరెక్టర్ గారు హీరో గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మోడల్స్ క్యారెక్టర్, నేను చేసిన క్యారెక్టర్ చేయడానికి ఒక ఆవిడ వచ్చారు, పేరు చెప్పను. ఆవిడ వస్తే ఆవిడకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళతో పాటు మేము విన్నాం మోడల్స్గా. అండ్ షార్ట్ టేక్ రెడీ అని చెప్పేసి వెళ్ళిపోయారు. చేస్తుంటే ఆయన చెప్పిన క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్స్ ఏదైతే ఉందో అది నాకు వినపడటం వల్ల, మన బ్రెయిన్కి ఎక్కడం వల్ల ఆ రియాక్షన్ నేను ఇచ్చా. ఎవరికైతే సీన్ ఎక్స్ప్లెయిన్ చేశారో వాళ్ళు ఇవ్వాల, నేను ఇవ్వడం ఆయన గమనించారు. నా అదృష్టం, అరే మనం అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసిన సీను ఈ అమ్మాయి బాగా చేసిందే, ఈ క్యారెక్టర్ అమ్మాయి చేసిద్దేమో కనుక్కో అని చెప్పి నాకు పిలిచి, కో డైరెక్టర్ గారు పిలిచి, మరి డైరెక్టర్ గారు ఇట్లా అంటున్నారమ్మా ఈ సీన్ అంటే. ఏమంటే నేను బేసిక్గా ఆర్టిస్ట్ అండి, ఇప్పుడు నేను గమ్యం ఇన్ని సినిమాలు చేశాను ఆర్టిస్ట్గా, నాకు ఇంకొక పని తెలియదు, అది లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వేరే ఇది కాకుండా నేను మోడల్స్గా వస్తాను, నేను యాక్ట్ చేస్తాను, డైలాగ్స్ ఉంటాయి, నాకు ఇబ్బందే లేదండి అన్న.
అలాగా ఆ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఆపర్చునిటీ వచ్చింది. నన్ను పిలిచేశారండి, నేను ఆఫీస్కి వెళ్ళి నన్ను సెలెక్ట్ చేశారండి అని నేను చెప్పడం అనేది అయితే అబద్ధం. నేను ఒక మోడల్గా వెళ్ళి నుంచుంటే ఆ మోడల్లో నుంచి నన్ను ఒక క్యారెక్టర్కి ఈ అమ్మాయి సూటబుల్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ ఈ అమ్మాయి యాక్ట్ చేస్తుంది అని చెప్పి డైరెక్టర్ గారు గుర్తించి నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు. అది నాకు ఇంకెందుకంటే పూరి జగన్నాథ్ గారి నుంచి నేను చెప్పగలిగేది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి మనం ఆయన నుంచి హిట్ చూడలేదు. బట్ స్టిల్ ఇండస్ట్రీ మాత్రం ఆయన కంబ్యాక్ కోసం ఎంత గట్టిగా ఎదురు చూస్తుందంటే అంత గట్టిగా ఎదురు, నమ్మకాన్ని ఇప్పటికీ కోల్పోలేదు ఇండస్ట్రీ. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో పేరు రాలేదు అంటే నేను యాక్ట్ చేయడం చేతగా కాదు కదా. ఆయన అంత పేరున్నా రావట్లేదంటే టైం అనేది ప్రతి మనిషికి నడుస్తుంది. మేబీ టైం వస్తారు, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. ప్రతి డైరెక్టరు సూపర్ డైరెక్టర్స్. అప్పట్లో వాళ్ళు చేసిన సినిమాలు ఇప్పటికీ మనం రిమైండ్ చేసుకున్నాం, ఇప్పుడు చేసే కొన్ని సినిమాల కంటే కూడా. ఎవర్ గ్రీన్స్ మూవీస్ అవన్నీ. ఫైనల్లో క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇద్దరు ఆర్టిస్టులు ఉంటారు, లైక్ తెలంగాణ శకుంతల గారు కానీ కోవై శర్ల గారు కానీ. వాళ్ళిద్దరూ లేని లోటు ఒక స్పేస్ ఎప్పటికీ అలా ఖాళీ ఉంది. మీరు ఏమన్నా ఇప్పుడు శ్రావణ సంధ్య కానీ ఆ క్యారెక్టర్ని ఏమన్నా ఆ స్పేస్ని ఏమన్నా ఫుల్ఫిల్ చేద్దామనే ఆలోచన మైండ్లో ఉందా? తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్స్ అంటే ఇష్టం. ఎందుకంటే సాఫ్ట్గా కామెడీగా చేయడం ఎంత వచ్చినా కూడా ఆవిడంతా హావభావాన్ని ఎక్స్పోజ్ చేస్తానో లేదో నాకు తెలియదు. డైరెక్టర్ గారు చేయించుకుంటే చేస్తానేమో కోవై సరళ గారు అంతా, కానీ తెలంగాణ శకుంతల గారు అంతా రెబల్గా అయితే చెప్పగలుగుతానన్న నమ్మకం ఉంది. ఆ డైలాగ్లో కానీ ఆవిడకి నిజం చెప్తే అసలు పాపం వాడు స్లాంగ్లో నుంచే యాక్ట్ చేసేస్తారు. నేను అంత తెలంగాణ మనకు కాకపోయినా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్ ఇస్తే మాత్రం 99% నేను దానికి న్యాయం చేయగలుగుతానన్న గ్యారంటీ ఉంది. కోవై సరళ గారి క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఆవిడ బాడీ లాంగ్వేజ్ కామెడీతో మాట్లాడేస్తారు కదా, అది మనం చేసే ముందు చేస్తానేమో, చేయను నేను అంటే యాజ్ యాక్టర్గా నేను చేస్తా, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. డైరెక్టర్ గారికి ఎలా కావాలో తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టుగా చేయడానికి ప్రయత్నిస్తాను. కోవై శర్ల గారు ఎలా మాట్లాడతారండి? మనకి ఇమిడియేట్ ఇమిడియేట్ చేయలేనండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు 25 years పే బ్యాక్ జరగాలి, తిరిగి ఇవ్వాలి ఇండస్ట్రీ మీకు. ఇప్పుడు దాకా మీరు కష్టపడుతున్నారు. సినిమాలు ఉన్నాయి రిలీజ్ కి. మన ఆస్మాన్ అని ఒక మూవీ చేస్తున్నాను, మా హస్బెండ్ దానికి మేనేజర్. ఆ మూవీ ఒకటి రిలీజ్ కుంది ఈ ఇయర్ తో అయిపోతుంది. అది కాకుండా బ్లాక్ గోల్డ్ ఒకటి చేశాను సంయుక్త మీనన్ గారు, లేడీ ఓరియంటెడ్ మూవీ, అది మంచి క్యారెక్టరే, అదొకటి ఉంది. ఇప్పుడు జేడి చక్రవర్తి గారు చెప్పారు కదా, ఆయన డైరెక్ట్ చేస్తున్న మూవీ. ఒక 1 day క్యారెక్టర్ అయినా కూడా చేసింది 5-6 సీన్లు. నిజంగా ఆ రోజు డైరెక్టర్ గారు చెప్పినట్టుగా సినిమా కనుక బయటకు వస్తే నాకు నిజంగా కంబ్యాక్ వచ్చినట్టే. ఆ సినిమా ఒకటి ఉంది. మీరు ఇందాక మాట్లాడిన సావిత్రి సినిమా, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్, అది కూడా అంతే. హాఫ్ డేలో 3 scenes చేసేసాం, సూపర్ వచ్చినాయి సీన్స్. ఆ సినిమా ఒకటి ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, కానీ ఈ ఇయర్ ఎండ్ నుంచి నెక్స్ట్ ఇయర్ హాఫ్ లోపు అయితే ఒక 5 to 6 movies కంప్లీట్ అయిపోయిన మూవీలు ఉన్నాయి, జరుగుతున్నాయి. మన ఊరు అని చెప్పి ఒక మూవీ ఒకటి చేస్తున్నాను, త్రూఅవుట్ లెంత్ క్యారెక్టర్ అనమాట, చిన్న బాబు మదర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. అది బయటకు వస్తే అది కూడా చాలా బాగుంటుంది. మీ సింగిల్ పేరెంట్ లాగా అనమాట. హస్బెండ్ చనిపోతారు, ఆర్మీలో చనిపోతారు, బాబుని తిను సేవ్ చేసుకొని బ్రతికించుకుంటూ పెంచుకుంటూ వస్తుంది. అదొక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఉన్నాయి, జరుగుతున్నాయి హ్యాపీగా. ఇందాక చెప్పినట్టుగా పెద్ద సినిమా నేమ్ అనౌన్స్ చేయాలని ఉంది కానీ కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం గబుక్కుని చేయలేదనుకోండి ట్రోల్లోకి తప్పించి దేనికి పనికి రాకుండా అయిపోతాం. నిజం, అందుకని నేను అది నేమ్ అనౌన్స్ చేయట్లేదు. చాలా పెద్ద సినిమా అదొకటి ఉంది. అదిరా అని ఒక మూవీ చేస్తున్నాను. కమిట్ అయినవి ఒక 4 ఉన్నాయి, కంప్లీట్ అయిపోయినాయి ఒక 5 అయిపోయినాయి. వెయిటింగ్. మేబీ ఈ 5-10 సినిమాల్లో నుంచి బయటకు వస్తే సక్సెస్ అయ్యే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఏది నాకు లైఫ్ ఇస్తుందా అనేది వెయిట్ చేసి చూస్తా అంతే. I wish you all success అండి. Thank you so much for your valuable time. Thank you అండి. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.